కుడి ప్రక్కన ఉన్నవారు కొద్ది నిమిషాలు ఓపిక చేసుకుని 2 మాటలు వినండి. అది మీకు ఆశీర్వాదమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి జోసెఫ్ గారికి నేను వియ్యంకునండి, మా ఆఖరు పాపని మరి డేవిడ్ గారికి ఇవ్వడం జరిగింది. నాకు 3 కుమార్తెలు. ఇందాక ఆరాధన చేసినప్పుడు మా ఫ్యామిలీ అంతా స్టేజ్ మీద ఉన్నారు. నాకు ముందుగా 3 దేవుని బిడ్డలు మాట్లాడారు. ఒకరు మందసం కొరకు, ఒకరు గుడ్డివారు కొరకు, ఒకరు మందిరం కొరకు. ఈ రాత్రి వేళ ఈ వాక్యాన్ని నేను ప్రకటించే ముందు చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇక్కడ కూర్చున్న వారందరూ దేవుని ఎరిగిన వారు, మరి ఆయా గృహాల దగ్గర కూర్చున్న వారు చాలామందికి మరి దేవుని కొరకు తెలుసు కానీ పూర్తిగా తెలియదు కనుక వారికి నేను ఆ సాక్ష్యం చెప్పాలని ఇష్టపడుతున్నాను. అంటే ఏ స్థలములో ఏం మాట మాట్లాడాలో మనం చాలా జాగ్రత్తగా గమనించి దేవుని మాట మాట్లాడాలని తెలియజేస్తున్నాను. మా నాన్నగారు తండ్రి గారికి 6 తమ్ముళ్ళు, 1 చెల్లి. అంటే మా తాతయ్య గారు 7 అన్నదమ్ములు. 3 మిలిటరీ సైనికులు, ఒక ఆయన సోషల్ వర్కరు. పేదలకి వాళ్ళకి వీళ్ళకి ఇళ్ళ పట్టాలని మరి పొలాలకి కావలసినవన్నీ కూడా ఆయన సహాయం చేస్తూ ఉండేవాడు. ఒక ఆయన కానిస్టేబుల్, ఒక ఆయన టీచర్ గారు, మరి వాళ్ళ చెల్లి హౌస్ వైఫ్. చాలా పెద్ద కుటుంబం. మా తాతయ్య గారికి మా నాన్నగారి పెద్ద కుమారుడు, ఆయనకి 3 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు. అంత పెద్ద కుటుంబం. మా నాన్నగారు మిలిటరీ ఆఫీసర్ అయినా, ఒక ఆయన ఆర్టీసీ, ఒక ఆయన ఇండియన్ ఆయిల్ కంపెనీ, ఒక ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్. బాగా చదువుకున్నారు. మాది నిడదవోలు దగ్గర అట్లపాడు గ్రామం. మా నాన్నగారు అన్నదమ్ములకు వచ్చిన ఇంగ్లీష్ ఆ ఊర్లో ఎవరికి రాదు. రాజులుగా జీవించారు. అటువంటి కుటుంబంలో మా నాన్నగారికి మేము 7 సంతానం. నాకన్నా పెద్ద అమ్మాయి సంవత్సరంలో చనిపోయింది. నా తర్వాత తమ్ముడు తర్వాత ఒక చెల్లి పుట్టి ఆమె చనిపోయింది. తర్వాత ఇంకో చెల్లి పుట్టింది. తర్వాత ఇందాక చెప్పారు గుడ్డివారి గురించి, ఆయన తర్వాత ఒక అమ్మాయి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులుగా పెంచారు. కుటుంబ ప్రార్థన. ఆయన మిలిటరీలో 30 సంవత్సరాలు చేశారు. 30 సంవత్సరాలు దేవుని సేవ చేశారు. 84 సంవత్సరాలు జీవించారు. అంత మంచి కుటుంబంలో పుట్టిన నేను మా నాన్నగారు దేశాలంటూ ఉండడం ద్వారా నా స్టడీస్ అన్నీ పాడైపోయినాయి. 10th క్లాస్ వరకే మెల్లింగా గంటికి రాగలిగాను, కానీ ఏమి ముందుకు వెళ్ళలేకపోయాను. లోకంలో పడిపోయాను, పాపంలో జీవించాను. త్రాగుడు, బాగా సినిమాలు చూడడం, మరి చెడిపోయిన బ్రతుకులు బ్రతకడం, వ్యభిచారం, అలాగా నా జీవితం లోకానికి అంకితం అయిపోయింది. ఆ సందర్భంలో నేను ఒక సినిమా ఆపరేటర్ని, ఇంకా చాలా చేశాను. ఆటో డ్రైవర్ని కూడా. మా నాన్నగారు నాకు వివాహం చేశారు. నా భార్యని నేను 4 సంవత్సరాలు చాలా దుర్మార్గంగా హింసించాను. చాలా చిత్రహింసలు పెట్టాను, కొట్టాను, అనుమానించాను. నేను చేసిన దుర్మార్గాలను బట్టి దేవుడు నాకు శిక్ష విధించి మరణకరమైనటువంటి వ్యాధిని పెట్టాడు. డాక్టర్ గారు కానూరు అప్పారావు గారని నిడదవోలో ఫేమస్ డాక్టర్. ఆ రోజుల్లో మంచి సర్జన్. ఆయన చాలా పెద్ద పెద్ద ఆపరేషన్ చేసేవాడు. చనిపోతాడు అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చదవడం ప్రారంభించాను. దేవుడు నన్ను బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా గురించి ఎక్కువ చెప్పకూడదు, దేవుడి గురించి ఎక్కువ చెప్పాలి.
అది నా జీవితం. ప్రభువుని నమ్ముకున్నాక ఇంకొక పాపనిచ్చారు. ఆ పాపని మీ ఊరిచ్చాను. మీ ఊరు కోడలు జోసెఫ్ గారు, మరియు కోడలు డేవిడ్ గారు భార్య, మీ అందరికీ పాస్టమ్ గారు. దేవుడి స్తోత్రం. పెద్ద పిల్లల్ని 10th వరకు చదివించాను, పెద్ద పాపని ఇంటర్ వరకు చదివించాను. ఈ పాప సేవలోకి వచ్చాక పుట్టిందని చెప్పి కనీసం డిగ్రీ వరకన్నా చదివించాలని డిగ్రీ వరకు చదివించాను. పాస్ అయింది. ఇంకా చదువుతానంది. వద్దులేమ్మా, నేను వివాహం చేస్తాను, దేవుని సేవ చేసుకుంది కానీ అన్నాను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇది నా జీవితం. మరి మా పాస్టమ్ గారు కూడా చాలా ఇబ్బందులు కలిగినాయి. ఫైలియర్ వచ్చి కాళ్ళు కుళ్ళిపోయింది. తీసేయాలన్న డాక్టర్ గారు దేవుడు స్వస్థపరిచాడు. కాలు తీయకుండానే దేవుడు బాగు చేశాడు. రెండవది, నేను నా కొరకు చెప్తున్నాను. అంటే నాకు వెండి బంగారము అంటే ఇష్టం ఉండదు. బైబిల్ గ్రంథంలో ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, పరలోకములో రోడ్లు పోసారటండి బంగారంతో. కనుక అది మన దగ్గరికి రాకూడదని నా సెంటిమెంట్. దేవుడు వాక్యాన్ని కట్టుబడి దాన్ని మేము అసహించుకున్నాం. మా పాస్టమ్ గారు చెప్తే నన్ను ఎదిరించింది. సంవత్సరం గుడ్డిది అయిపోయింది, కళ్ళు కనపడలేదు. ఇలా పట్టుకు తీసుకెళ్ళేవాడిని. తర్వాత సమర్పించుకుందండి. నాకు 3 కూతుర్లు, 3 కూతుర్లకి బెజ్జాలు ఉండవు, 5 మనవలు, అందులో 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, వాళ్ళకే ఉండవు. అటువంటి కట్టుబాట్లతోనే వివాహాలు చేశాను. ఏ ఒక్కరికి కూడా కట్నం ఇవ్వలేదు. దేవుడు అలాగే నా కుటుంబాలన్నీ కట్టాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా కుటుంబం. నేను కూడా కొవ్వూరు ప్రాంతంలో ప్రభువుని ఎరగనటువంటి అన్ని జనుల మధ్యలో, చేపలు పట్టుకున్న జాలర్ల మధ్యలో సేవ చేస్తూ ఉన్నాను. చాలా హింసలు పెట్టారు. ఏదైనా దేవుని కృప. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి వేళ 3 విషయాలు చెప్పి ముగిస్తాను. కట్టే కొట్టే తెచ్చన్నట్టుగానే ముగిస్తాను. మీరు ఎవ్వరూ కంగారు పడవద్దు, కానీ జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని మందిరం యొక్క ప్రతిష్టత, అంటే మందిరం యొక్క యానివర్సరీ కనుక నాకు ముందుగా చెప్పిన సహోదరి దేవుని మందిరములో ఉన్న మందసం కొరకు మాట్లాడారు. మందసం అంటే ఒక తుమ్మకర్రతో చేయబడిన ఒక పెట్టె. ఆ పెట్టెలో అహరోను చిగురించిన కర్ర, తర్వాత 10 ఆజ్ఞల పలకలు, తర్వాత మన్నా, ఆ 3 అందులో ఉంటాయి. ఇది ఒబేదెదోము ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వదించబడ్డారు. అంటే ఈ మందసం పెట్టి ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా బహుగా దీవించబడతారు. అంటే వాక్యము ఈ మందసానికి సాదృశ్యం. ఈ మందసం అనే వాక్యము, ఈ యొక్క చిగురించిన కర్ర, మన్నా, ఆజ్ఞలు కలిగిన పలకలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. కనుక ఈ వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో, ఏ హృదయం అని ఇంట్లో ఉంటుందో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? బహుగా దీవించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత జాన్సన్ గారు, ఆయన ఈ మందిరం కంటే, మునుపటి మందిరం కంటే ఇప్పుడున్న మందిరం మహిమ వేరు. దేవునికి స్తోత్రం. సందర్భాన్ని బట్టి మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక కాలేబు గారు చెప్పింది ఏంటో తెలుసు అంటే, 2 గుడ్డివారు వచ్చి ప్రభువుని చూపిమ్మని అడిగారు. నేను చూపివ్వగలనా అని అడిగితే, మీరు నమ్ముతున్నారా అన్నాడు. నమ్ముతున్నామంటే అప్పుడు దేవుడు వాళ్ళకి చూపించాడు, అంతే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అప్పుడు లోకాన్ని, యేసయ్యను కూడా చూడగలిగారు. అది అంటే యేసును చూచే నేత్రాలు. ఈ సమయంలో నేను ఒక చిన్న పాట పాడాలని ఇష్టపడుతున్నాను. చాలా సమయం అయింది కనుక ఒక్కసారి లేచి నిలబడి కూర్చుందాం. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి అందరూ దేవుని బిడ్డలారా, నా మంచి యేసయ్యా, నీ వంటి వారెవ్వరు లేనే లేరయ్యా,
మంచి యేసయ్యా, నీ వంటి వారెవ్వరు లేనే లేరయ్యా, నా మంచి యేసయ్యా. నేను పాపిగా ఉన్నప్పుడు నన్ను ప్రేమతో పిలిచావయ్యా, నాకు రక్షణ లేనప్పుడు నన్ను ప్రేమతో రక్షించితివి, నా మంచి యేసయ్యా, నీ వంటి వారెవ్వరు లేనే లేరయ్యా, నా మంచి యేసయ్యా. నేను రోగముతో ఉన్నప్పుడు నన్ను స్వస్థపరచితివి, నేను గాయముతో ఉన్నప్పుడు నా గాయము కట్టితివి, నా మంచి యేసయ్యా, నీ వంటి వారెవ్వరు నాకు లేనే లేరయ్యా, నా మంచి యేసయ్యా. నాకు పరిశుద్ధత లేనప్పుడు నన్ను పరిశుద్ధ పరచితివి, నాకు నీతి లేనప్పుడు నన్ను నీతిమంతునిగా చేసితివి, నా మంచి యేసయ్యా, నీ వంటి వారెవ్వరు నాకు లేనే లేరయ్యా, నా మంచి యేసయ్యా. నేను కృంగి ఉన్నప్పుడు నన్ను లేవదీసితివి, నాకు ధైర్యము లేనప్పుడు నన్ను ధైర్యపరచితివి, నా మంచి యేసయ్యా, నీ వంటి వారెవ్వరు నాకు లేనే లేరయ్యా, నా మంచి యేసయ్యా. నాకు బలము లేనప్పుడు నాకు బలమునిచ్చితివి, నాకు ఏమియు లేనప్పుడు నాకు అన్నీ ఇచ్చితివి, నా మంచి యేసయ్యా, నీ వంటి వారెవ్వరు లేనే లేరయ్యా, నా మంచి యేసయ్యా. తలల మంచి చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. నిజమే ప్రభువా, ఈ పాటలో ఉన్నవన్నీ నా జీవితంలో నెరవేర్చారు. కొద్ది నిమిషాలు బిడ్డలకు అర్థమైనట్లుగా మీరు మాట్లాడండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నేను చేస్తానండి. ఆఖరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ పాట నేను పాడుకున్నానండి నా జీవితం కొరకు. కొన్ని పాటలు ప్రభువు నాకు ఇచ్చారు. 2017లో కొన్ని పాటలు నేను పాడుకున్నాను. ఈ పాట కూడా నేను పాడుకున్నాను. నా జీవితం కొరకు దేవుడు నాకు ఇచ్చిన పాట. ఈ రాత్రి ఒక తల్లి వేదన, తల్లికి చిన్న వేదన వచ్చింది. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఒక తల్లికి చాలా దుఃఖం కలిగిస్తుందో. ఏంటి దుఃఖం అంటే,
దేవుని బిడ్డలారా, ఆ కుటుంబములో మాన లేని దుఃఖం. ఏంటి దుఃఖం అంటే, ఆ తల్లికి ఒక కుమార్తె ఉన్నది. ఈ కుమార్తె జీవితంలో నెమ్మది లేదు. ఈ కుమార్తె జీవితంలో ఆనందం లేదు. ఈ కుమార్తెను చూడలేక తల్లి రాత్రి పగలనక నిద్రలేక బిడ్డ కొరకు ఆరాట పడిపోతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాల వరకు ఉంటాయి. కానాను స్త్రీ. ఏంటి కుమార్తె విషయంలో అని అంటే, ఈమె యేసు ప్రభువు కొరకు తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నువ్వు నన్ను కరుణిస్తే నా దుఃఖము, నా బాధ, నా వేదన, నా కన్నీరు నేను మీతో చెప్పుకుంటాను. కరుణించానని చెప్పు ముందు. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది, కేకలు వేశాను. ప్రభు అట ఒక్క మాట పలకలేదటండి ఆమె దగ్గర. ఎందుకు పలకలేదంటే, ఆమె నిజముగా దుఃఖములో ఉందా, బాధలో ఉందా, తన కుమార్తెకి దయ్యం పట్టిందా అని దేవుడు అనుమానం కాదు. ఈమె
పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఈ ప్రాంతంలో ఎంతోమంది నీ మాట విన్నారు. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు నాయనా. కనాను స్త్రీ వచ్చి తన కుమార్తె కొరకు అడిగితే, అమ్మా పిల్లలు తినే రొట్టె మొక్క కుక్క పిల్లలకి వేయడం తగదంట. అయ్యా నిజమేనాయన, యజమానులు బల్లలు మెంచి తిన్న మొక్కలు కింద అడితే కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అంటే, నీ అమ్మ నీ విశ్వాసం గొప్పదన్న. ఆ బిడ్డని బాగు చేసావు నాయన. నాయన ప్రాంతంలో పెదవరాలు కుమారుడు చనిపోతే బ్రతికింపజేసావు. ఒక తండ్రి కుమారుడు నాయన అగ్నిలోను నీళ్లలోను తరచు చాంద్రరోగంతో పడుతున్నాడు, కుమారుని బాగు చేశావు. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. బిడ్డల కొరకు కొంతమంది వ్యాధిని చెందుతున్నారు. సరిగ్గా చదవక, తల్లిదండ్రుల మాట వినక. అయ్యా బిడ్డల కొరకు మీరు అద్భుతమైన మేలు చేయండి. బిడ్డలను రక్షించండి, కాపాడని భద్రపరచండి. ఈ గ్రామాన్ని దీవించండి నాయన. పాడి పంటలు బహుగా దీవించండి. మీరు కష్టార్జితం మీరు అనుభవించినట్లు సహాయం చేయండి నాయన. జోసెఫ్ గారు ప్రయాస వృధా కాకూడదు. అనేకమైన ఆత్మలు రక్షింపబడి దేవుని మందిరంలోకి నడిపించబడునుగాక. దేవుడు కూడా మరి షెకెనా కూడా మంచి సేవ చేయుదురుగాక. నీకే కృతజ్ఞతలు తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఏమనుకున్న దైవజనులను వచ్చిన ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ చక్కని అవకాశం ఇచ్చిన జోసెఫ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చర్చి యానివర్సరీ డే శుభాకాంక్షలు కూడా ఆయనకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదామా. చక్కటి వర్తమానం విన్నాం. దేవుడు మేలు చేయవాడు, దేవుడు అద్భుతములు చేయవాడు. మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి లోటును ప్రతి అక్కరను తీర్చగలిగిన వాడు